నేను సత్యాన్ని ప్రేమిస్తున్నానన్న విషయం మహిమకి చెప్పడం. ఫేస్ టు ఫేస్ చెప్పావా? ఫోన్లో మెసేజ్ పెట్టా. తన నెంబర్ నీకెలా తెలుసు? మా నాన్న ఫోన్లో చూసా. మీ నాన్న పాస్వర్డ్ నీకెలా తెలుసు? మా నాన్న ఫోన్కి పాస్వర్డ్ లేదు. ఎందుకు తెలీదు. ఎందుకు తెలీదు? కొత్తగా రిలీజ్ అయిన సినిమాని క్రిటిక్స్ కూడా ఈ రేంజ్లో పోస్ట్ మార్టం చేయరు. ఏంటండి ఇంట్రాగేషన్? నిజాలు నిగ్గుతేలాలి కదా. అసలు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని మీ ఫాదర్ ఎందుకు నిన్నంత ప్రెషర్ పెడుతున్నాడు? ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి మీ ఫాదర్కి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి? జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్సేనా? మా నాన్నకి బుద్ధి జ్ఞానం లేదు కానీ వావి వరసలు ఉన్నాయి. చిచి, నా ఉద్దేశం అది కాదు. కానీ ఏదో ఉంది. లేకపోతే మీ నాన్న ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని ఎందుకంత ప్రెషర్ పెడతాడు? అసలు ఆ మహిమ ఎవరు, ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా కలిసావా? మహిమ ఎవరు, ఏంటి, ఎప్పుడు కలిసా, ఎందుకు కలిసా, అసలు కలిసానా లేదో తెలియాలంటే ముందు దేవరికీ తెలియాలా? ఓ దగుల్బాజీ కథ తెలియాలి. ఇందా ఇప్పుడు చెప్పరా, నిద్రాహారాలు మానేసి మరి ఆఫీస్లో ఓవర్ టైం ఎందుకు చేస్తున్నావు? ఎవరికి ప్రపోజ్ చేసినా పర్ మంత్ 10 లక్షల శాలరీ ఉందా అని అడుగుతున్నారన్నా. 10,000 పెడితే ఎలాంటి ఫిగర్లు వస్తారో తెలుసా? అయినా అలా అడిగే అమ్మాయిలకి మొహమన ఉందా? లేదు కాబట్టే 10 లక్షలు, ఉంటే 50. ఎంత కష్టపడితే వస్తాయో. కష్టపడితే రావురా, కన్నాలేస్తే వస్తాయి. అయినా నువ్వు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? కష్టపడి పనిచేసే వాళ్ళని గొడ్డులా పనిచేస్తున్నావు అంటారు తప్ప మనిషిలా పనిచేస్తున్నావు ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. గొడ్లే కష్టపడాలిరా, మనుషులు కష్టపడకూడదు. అందులోను మగాళ్ళు అస్సలు పడకూడదు. పడ్డా దోస్తులకు దావత్లు ఇవ్వడానికి కష్టపడాలి తప్ప దశంభాగాలు కట్టడానికి కాదు. అమ్మా నాన్నల కోసం కష్టపడాలి తప్ప అమ్మాయిల కోసం అయితే అస్సలే పడకూడదు. పడితే తప్పేంటి? అయినా ఇవాళ రేపు అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు కదా. రేయ్, ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? మనం బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తే అమ్మ నాన్నల కోసమో భార్య పిల్లల కోసమో ఖర్చు పెడితే, అదే వాళ్ళు కష్టపడి సంపాదించారనుకో వాళ్ళ సొంత ఖర్చుల కోసం, వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని అంటారు. మనం కష్టపడి సంపాదించిందంతా వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుంటారు. అదే మనం అడిగామనుకో ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంటారు. పెళ్ళికి ముందు కట్నం అడిగితే సిగ్గుందా అంటారు. పెళ్లి తర్వాత విడాకులు అడిగితే భరణం అంటారు. బర్రెగొడ్డులా కష్టపడి సంపాదించిందంత భరణం, ఎన్నెపూసి ఎరిగిపోయేలా కష్టపడి సంపాదించిందంత అలముని రూపంలో సమర్పించుకోవాలి. అవసరమా? రెండు ఒకటే కదన్నా. రష్మిక మందన ఇంకా మన హెచ్ఆర్ చూడ్డానికి ఒకేలా ఉంటాయిరా, కానీ ఒకటి వేరే వేరే. ఏదో తేడాగుందేటి అన్నా. ఏంటన్నా? ఫేస్ రా, ఫేసు. ఓ అదా. ఇప్పుడు ఏం చేయాలన్నా? రేయ్, ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ రాత్రనక పగలనక కష్టపడి తెలుసుకున్న విషయం ఏంటో నీకు తెలుసా? ఆ విషయంలో వాళ్ళకి మనకన్నా ఎక్కువ. ఒక్కసారి మగజాతి 3 నెలలు ముడేసుకొని కూర్చుందనుకో ఆడజాతి అల్లాడిపోద్ది, సరెండర్ అయిపోతారా. అయినా నువ్వు చెప్పేది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయన్నా. అబ్బాయిలు ఆంజనేయ స్వామి టైపురా. మన పవర్ మనకే తెలియక తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఇక తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. ఇక నువ్వు మూసుకొని 3 నెలలు మడిగట్టుకొని కూర్చో, మొత్తం సెట్ అవుతుంది. వెళ్ళిపో. మగజాతిని కాపాడాల్సిన బాధ్యత బరువైందే, మోయక తప్పట్లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నేను కాకపోతే ఇంకెవరు. ఇంకొక జంటను విడగొడితే ఈ నెల నా కోట పూర్తవుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరో. ఫేస్కి ఏదైనా కట్టుకోవే, ఎవరైనా చూస్తారు. నేను నీ లవర్నా కీప్నా? ఎందుకు అలా మాట్లాడతావు? ఎందుకు అందరి కాలంలో పడ్డం అని దిష్టి తగులుద్ది నీకు? పేర్పాలెం బీచ్ లో ముద్దులు పెట్టుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు. అనంతగిరి హిల్స్ లో కౌగిలించుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు. తలకొన్న ఫారెస్ట్ లో తలలో పెట్టుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేను ఇష్టపడ్డం నేను చేసిన తప్పు. అదే నువ్వు నన్ను లవ్ చేసింది ముసలావిని రోడ్డు దాటించడం చూసి కదా. ముసలోళ్ళని రోడ్ దాటించడం, అడుక్కున్న వాళ్ళకి అన్నం పెట్టడం చూసి ఏ అమ్మాయి పడదు బాబు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అయినా దిష్టి తగలకుండా అరకాల కింద దిష్టి చూక పెట్టుకున్నాను లేపదా. కనీసం మాస్క్ అన్న పెట్టుకోవే ప్లీజ్. ఎవరైనా అడిగితే ర్యాపిడో బాయ్ అని చెప్తాలే. టైం అవుతుంది పదా.